గాయ్స్ ఈరోజు మనము ఏఐఆర్ 321 ర్యాంక్ 2023లో సాధించిన అఖిల్ సార్, ఐ రెస్పెక్ట్ అఖిల్ సార్ గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాము. సో ఎందుకు అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి పాయింట్ నోట్ చేసుకున్నాను. అండ్ లైక్ సార్ మాట్లాడిన ప్రతి పాయింట్ నేను నోట్ చేసుకున్నాను. ఇది ఎందుకు మాట్లాడుతున్నానో మీకు చెప్తాను. అండ్ ప్రాబ్లమ్స్ విత్ కోచింగ్, సెల్ఫ్ ప్రిపరేషన్ ఎలా ఫిక్స్, ఎన్ని టాపిక్స్ కవర్ చేయాలి, డబ్బులు సేవింగ్, తర్వాత వచ్చేసి కోచింగ్లో డిస్ట్రాక్షన్స్ ఎలా ఉంటాయి, కోచింగ్ సెంటర్లు ఎలా వాళ్ళ చుట్టూనే తిప్పుకుంటారు, కష్టపడి సొంతంగా ర్యాంక్ సాధించినా లేకపోతే ఇంకొక రకంగా వాళ్ళ ర్యాంకర్ అని ఎలా చూపించుకుంటారు. అండ్ తర్వాత వచ్చేసి ప్రతి ఒక్క విషయంలో నేను దాదాపు 2017 నుంచి నేను ఇక్కడ సివిల్స్ ఫీల్డ్లో ఉన్నాను. అంటే నేను మార్కెటింగ్ చేస్తున్నాను, లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్స్కి వాళ్ళకి వెబ్సైట్ డెవలప్ చేస్తున్నాను, వాళ్ళ సంబంధించిన ఆన్లైన్ టీమ్ని మేనేజ్ చేస్తున్నాను, అండ్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. అకాడమిక్స్లో కూడా మనము అంటే దానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ పార్ట్లో చాలా ఐఏఎస్ ఆస్పిరెంట్స్తో అండ్ చాలా ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్తో వర్క్ చేయడం జరిగింది. అయితే ఒక్క పర్సన్ అంటే నేను నా లైఫ్ సార్, నిజంగా సార్ అఖిల్ సార్, మీరు ఈ వీడియో నేను చాలా ఫెయిర్ యూస్ కోసమే యూస్ చేస్తున్నాను. ఇఫ్ ఎనీ అబ్జెక్షన్ నేను ఖచ్చితంగా దీన్ని డౌన్ చేస్తాను. సో అయితే ఇది కంప్లీట్లీ ఫెయిర్ యూస్ సార్. దీని గురించే దాదాపు నాకు తెలిసినంత వరకు 7-8 సంవత్సరాల నుంచి కొన్ని వందల ర్యాంకర్స్, కొన్ని వందల సక్సెస్ఫుల్ ర్యాంకర్స్ వీడియోస్ నేను చేశాను సార్. ఈ విధంగా ఒక ర్యాంకర్ వీడియో తీసుకొచ్చి నేను ఎప్పుడూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బట్ మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకొని నిజాలు చెప్పడానికి చాలా ధైర్యంగా మీరు ప్రయత్నం చేశారు. అండ్ ఇలాంటి గట్స్ ఉన్న ఆఫీసర్స్, సిన్సియారిటీ ఉన్న ఆఫీసర్స్ సమాజానికి ఎంతో అవసరం. తర్వాత ఖచ్చితంగా ఈ వాయిస్ అనేది మీరు రేపు సర్వీస్లోకి వెళ్ళినా కూడా ఎలాంటి ప్రెజర్స్ కూడా మీరు తలగ్గకుండా మీరు పని చేస్తారు. అలాంటి పర్సన్ కాబట్టే మీరు ఇలా చేయగలిగారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నాతో పాటు చాలామంది కూడా నమ్ముతూ ఉన్నారు. అండ్ కంప్లీట్లీ సార్, ఇది నేను ప్రతి పాయింట్ కూడా మీరు చెప్పే పాయింట్ని ఇంకా ఎలాబరేట్ చేస్తూ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే చాలా వరకు ఇన్స్టిట్యూట్స్ ఇలా చేస్తూ ఉంటే ఎలా చేస్తూ ఉంటే నేను చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. అండ్ కంగ్రాచులేషన్ సార్. అండ్ నేను మిమ్మల్ని ఇన్స్టాలో కూడా ప్రయత్నం చేశాను మెసేజ్ చేయడానికి, బట్ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలో నాకు తెలియలేదు. అందువల్ల అవకాశం ఉంటే మీరు రిప్లై ఇస్తారని భావిస్తున్నాను. అయితే ఇక్కడ ప్రతి పాయింట్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అండ్ ఎక్కడ క్లాసెస్ తీసుకుంటే బెటర్. సో నేనేం చెప్తున్నాను, లేదు సెల్ఫ్ ప్రిపరేషన్ బెటర్ అంటే దే కాంట్ అండర్స్టాండ్. ఎందుకంటే వన్స్ ఆ చిన్న మెసేజ్లో ఐ కాంట్ టైప్ ఇట్ కదా ప్రాపర్లీ. సో అందుకని ఈరోజు మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఎందుకు సెల్ఫ్ ప్రిపరేషన్ చేయాలి, మీ ప్రిపరేషన్లో లేకపోతే మీ సక్సెస్లో కోచింగ్ రోల్ ఎంత, ఓకే, అండ్ మనం ఎంత రోల్ ఇస్తున్నాం, అండ్ ప్రాబ్లమ్స్ విత్ కోచింగ్ ఏంటి, ప్రాబ్లమ్స్ విత్ ఆస్పిరెంట్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. సో వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేస్తాం. సో వన్ థింగ్, ఎందుకు సెల్ఫ్ ప్రిపరేషన్ ఇస్ ఇంపార్టెంట్ అంటే మీకు టైం సేవ్ చేస్తుంది. ఎస్, యాక్చువల్లీ వెన్ యూఆర్ ప్రిపేరింగ్ సెల్ఫ్ ప్రిపరేషన్ ఫస్ట్ 2 to 3 months స్లోగా వెళ్తారు. బట్ ఒక్కసారి మీకు గ్రిప్ వచ్చింది, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్ చదవాలి, ఎలా చదవాలి, దెన్ మీ స్పీడ్ అనేది ఫాస్ట్గా వెళ్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు ద కోచింగ్, వాళ్ళకి ఫిక్స్ షెడ్యూల్ ఉంటుంది. ఈ బుక్స్ చెప్పాలి, ఇన్ని టాపిక్స్ చెప్పాలి, బట్ అన్ని చెప్పాలి. గైస్ ఇక్కడ ఒక పాయింట్ మనం చూసుకుంటే ఫిక్స్డ్ టాపిక్స్. సో డెఫినెట్లీ ఇదే పెద్ద ప్రాబ్లం అండి. ఫిక్స్డ్ టాపిక్స్ అంటే చాలా వరకు ఏంటి అంటే వీళ్ళు ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటాయంటే ఇదే పాయింట్ని ఎలాబరేట్ చేసి మనం మాట్లాడుకుంటే సిలబస్ వైజ్ కవర్ చేయట్లేదు. సిలబస్ వైజ్ అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ కవర్ చేస్తున్నాయేమో మేబీ డిప్లొమాటిక్గా మనం మాట్లాడితే, బట్ మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయి అంటే సిలబస్ అనేది కంప్లీట్ చేయట్లేదు. కొన్ని ఇన్స్టిట్యూట్స్లో 12 నుంచి 15 నెలలు 15 months ఓన్లీ క్లాసులు వినడమే సరిపోతుంది. సో మీ స్పీడ్ ఎంతున్నా కూడా, మీ టాలెంట్ ఎంతున్నా కూడా మీకు 1 year టైం పడుతుంది, ఓకేనా. అండ్ తెలుసు లాట్ ఆఫ్ ఫ్యాకల్టీస్కి ఒక హ్యాబిట్ ఉంటుంది ఏంటంటే మధ్యలో క్లాస్ బోర్ అవుతుంది కదా అని వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పడం స్టార్ట్ చేస్తారు. అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కాస్త స్టోరీస్ అవుతాయి. అండ్ ఒక్కోసారి ఏమైతే యూపీఎస్సీ ర్యాంకింగ్ అవుతుంది, లేకపోతే టీజీపీఎస్సీ పైన ర్యాంకింగ్ అవుతుంది. సో అందుకనే టైం ఎక్కువ తీసుకుంటారు. సెకండ్ ఏంటి, మనీ సేవింగ్. ఆల్మోస్ట్ అందరం మనము మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఇంతే. మనకి ఎప్పుడు 1-2 lakhs ఇట్లా ఫ్రీగా రావు. అండ్ ఇట్స్ అ బిగ్ అమౌంట్. మనం అంత అమౌంట్ కడితే మనం కట్టిన 1 వాల్యూకి, లేకపోతే 1 lakhకి, లేకపోతే 2 lakhsకి ఎంత అవుట్పుట్ వస్తుంది, వాళ్ళ వాల్యూ ఎంత ఇస్తున్నారు. సో ఇక్కడ జనరల్గా అఖిల్ సార్ రైజ్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఓవరాల్గా
అంటే మనం 2 లక్షలు ఫీజు కడుతున్నాము, 2 లక్షలకి అక్కడ న్యాయం జరుగుతుందా? అండ్ ఇప్పుడు అంత డబ్బులు మనం కట్టగలిగినప్పుడు అంత అవుట్పుట్ మనం తెచ్చుకోగలుగుతామా ఇన్స్టిట్యూట్ నుంచి అనేది ఇక్కడ అఖిల్ సార్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ పే చేస్తున్నాము, వాళ్ళు ఎంత క్వాలిటీ ఇస్తున్నారు. సో ఇక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది కోచింగ్లో. మీరు కట్టే 2 లక్షలకి చాలా కోచింగ్స్ న్యాయం చేయవు. ఓకే, దట్స్ ద సెకండ్ పాయింట్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లెస్ డిస్ట్రాక్షన్స్. అనుకుంటారు సార్ ఇంట్లో చదవడం అవ్వట్లేదు, కోచింగ్లోకి వెళ్తే బెటర్ చదువుతాను. యాక్చువల్లీ కోచింగ్కి వెళ్తే మీకు ఇంకా డిస్ట్రాక్షన్స్ పెరుగుతాయి. ఎట్లా? 1, ఎప్పుడైతే మీరు కోచింగ్కి వెళ్తున్నారో మీరు ఒక రూమ్ తీసుకోవాలి, లేకపోతే ఒక హాస్టల్ తీసుకోవాలి. వన్స్ రూమ్లో తీసుకుంటే చదవస్తుందా? అది చిన్న రూమ్లు ఉంటే ఆ రూమ్లో 3 ఉంటారు, 4 ఉంటారు, సో చదవలేము. ఈవెన్ ఒక్కరున్నా కూడా ఎందుకో మెనీ పీపుల్ స్టడీ హాల్ తీసుకెళ్తారు. సో స్టడీ హాల్లో ఎక్కువ ఫ్రెండ్స్ అవుతారు, వెళ్ళాలి రావాలి, వెళ్ళేటప్పుడు కొంతమంది, పోయేటప్పుడు కొంతమంది కనిపిస్తారు. దెన్ టీ షాప్స్ ఉంటాయి, మధ్య మధ్యలో తలకాయ వస్తుంది, టీ షాప్కి వెళ్ళి టీ తాగా. అఖిల్ గారు ఇక్కడ డిస్ట్రాక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. సో దీని డిస్ట్రాక్షన్సే కాకుండా ఇంకా ఇన్డెప్త్గా వెళ్తే, సో మనకి ఇక్కడ కోచింగ్ సెంటర్లో కేవలం గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, లేకపోతే తిరగడం కోసం వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ కూడా డివియేషన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అవుతారు. ఎప్పుడైతే ఫ్రెండ్స్ అవుతారో గుర్తుపెట్టుకోండి, తెలియకుండానే ఇది అవుతుంది. ఎప్పుడైతే ఫ్రెండ్స్ అవుతారో మన టెన్షన్స్, బట్ ఫ్రెండ్స్ అయితే వాడి టెన్షన్స్ కూడా మన టెన్షన్స్ అవుతాయి. మన బర్త్డే ఓన్లీ 1 ఉంటుంది. లేదు, ఒకసారి మనం స్టడీ హాల్ జాయిన్ అయ్యాం, హాస్టల్ జాయిన్ అయ్యాం, వాడి బర్త్డే కూడా మన బర్త్డే. మనమే ప్లాన్ చేయాలి, మనమే ప్రిపేర్ చేయాలి, మనమే సెలబ్రేట్ చేయాలి. కట్ చేస్తూ ఉండాలి ఇవన్నీ. నేను చెప్తాను, అందరూ మంచిగా దొరుకుతారని కూడా లేదు. చాలా మంది డిస్ట్రాక్ట్ చేసేటోళ్ళే ఉంటారు. చదువుదామంటే లేదురా ఛాయ్ వచ్చినాక తాగుతాం, ఈరోజు తాగుదామంటే లేదురా వర్షం కొడుతుంది, మస్తు ఒక 2 days వద్దాం, నెక్స్ట్ దగ్గర నుంచి మంచిగా చదువుకుందాం అంటాడు. ఒకడేమో లేదురా నా గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చింది, ఈరోజు నాకు చదవడానికి కూల్ లేదు, వాడు ఎదుగుకోవడానికి స్టార్ట్ చేస్తాడు. సో వాడిని ఊపించనీకే రోజు మొత్తం పోతుంది. ఓకేనా? సో ఇట్లా లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల మీకు తెలియకుండానే డిస్ట్రాక్షన్స్ పెరుగుతాయి, లాట్ ఆఫ్ నెగిటివ్ పీపుల్ వచ్చేస్తారు. సో ఎంటైర్ థింగ్ సమ్అప్ చేస్తే డిస్ట్రాక్షన్స్ తక్కువ అవుతాయని మనం ఎక్కడికైతే వెళ్ళామో అక్కడ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి? సెల్ఫ్ ప్రిపేర్ అవుతారో మీరు ఒక డిగ్నిఫైడ్ ఎన్విరాన్మెంట్లో ప్రిపేర్ అవుతారు. డిగ్నిఫైడ్ ఎన్విరాన్మెంట్ అంటే చూడండి, వన్స్ మీరు క్లాసెస్ జాయిన్ అయ్యారో, ఎవరైతే జాయిన్ అయ్యారో మీరు చెప్పండి, నేను చెప్పేది ట్రూవా కాదా? చాలా చిన్న రూమ్లో ఎక్కువ మందిని కుక్కి కూర్చోబెడతారు, పని తక్కువ స్పేస్లో ఎక్కువ స్టూడెంట్స్ కూర్చోబెడతారు. తక్కువ స్పేస్లో ఎక్కువ స్టూడెంట్స్. ఇక్కడ అఖిల్ గారు చెప్పే విషయం ఏంటి అంటే, నాట్ అబౌట్ ఎక్కువ మంది ఉన్నారు అని కాదు, సేఫ్టీ ఎంత ఉంది అంటే, సేఫ్టీ అంటే మనం ఢిల్లీలో ఇన్సిడెంట్ ఒకటే కాదండి, డోర్స్ ఎన్ని డోర్స్ ఉన్నాయి, ఎగ్జిట్ ఏమైనా ఇష్యూ అయితే త్వరగా మనం అక్కడి నుంచి బయటపడగలుగుతామా, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఉన్నాయా, అండ్ ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అయితే ఎలా చేయాలి, ఇవన్నీ కూడా కొంచెం వెంటిలేషన్ ఉండాలి అండ్ పొల్యూషన్ తక్కువ ఉండాలి, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. దోస్ బిల్డింగ్స్ ఆర్ నాట్ సేఫ్. నో ఫైర్ ఎగ్జిట్స్ ఉండవు. దేర్ ఇస్ ఓన్లీ 1 ఎగ్జిట్ ఉంటుంది. ఆ ఎగ్జిట్కి ఏమైనా అయిందనుకోండి, ఫైర్ అయిందనుకోండి, అందరూ ఎగ్జిట్ నుంచో బయటకు వెళ్ళాలి. సెకండ్ ఎగ్జిటే లేదు. అండ్ అట్ ద సేమ్ టైం నాయిస్ పొల్యూషన్. ఆల్మోస్ట్ ఏవైతే కోచింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకటే ప్లేసెస్లో గుంపులు ఉన్నాయి, అంటే అవి బిజీ లొకేషన్స్లో ఉన్నాయి. ఎప్పుడైతే మీరు అక్కడ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, అక్కడ వి అని వెహికల్ సౌండ్, పీపుల్ సౌండ్ అండ్ నాయిస్ పొల్యూషన్ క్రియేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, WHO రికమెండేషన్స్ ప్రకారం నాయిస్ పొల్యూషన్ వల్ల కూడా మీ లైఫ్ స్పాన్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి? సెల్ఫ్ ప్రిపేర్ అయ్యారనుకోండి, దేర్ ఇస్ నో ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్. సెల్ఫ్ ప్రిపరేషన్. సో ఇక్కడ ఒక పాయింట్ నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. సెల్ఫ్ ప్రిపరేషన్ విషయంలో జనరల్గా చాలామంది ర్యాంక్స్ వచ్చిన తర్వాత, సో నేను ర్యాంక్స్ కొట్టాను అని చెప్పి వాళ్ళు ఎట్లా అంటే, వాళ్ళకు ఉండే ఫాలోవర్స్ ఏదైతే ఉన్నారో ఆ ఫాలోవర్స్ని వాళ్ళు కమర్షియల్ వేలో కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు. బట్ అఖిల్ సార్ అలా కాదు, కంప్లీట్లీ ఫ్రీగా టిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సార్కు ఉన్న టైంలో ఫ్రీగా గ్రూప్ 2 గురించి మాట్లాడతారు, సెల్ఫ్ ప్రిపరేషన్, ఒక్కొక్క టాపిక్ సార్ ఫేస్ చేసిన ప్రతి ప్రాబ్లమ్ని. ఇంకొంతమంది ఐఏఎస్, మేము ఒకసారి ర్యాంక్ కొట్టేసాము, అప్పుడెప్పుడో ర్యాంక్ కొట్టాము, మేము ఐఏఎస్ అయ్యాము, లేకపోతే మేము సో టైంలో మేము ర్యాంక్ కొట్టాము, మేము ఇన్స్టిట్యూట్ పెట్టేస్తున్నాం అని చెప్పి ఫుల్ కమర్షియల్ అట్లా కాకుండా జెన్యూన్గా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ దగ్గర కోచింగ్ తీసుకునే, లేకపోతే ఒక యూపీఎస్సీ యాస్పిరెంట్కి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనే విషయాన్ని చాలా చక్కగా వివరిస్తూ అండ్ ఫ్రీగా దానికి సంబంధించిన టిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఎల్లుడు రావాలి, మళ్ళీ రావాలి, రెగ్యులర్ కస్టమర్ అవ్వాలని కోరుకుంటారు. అవునా కదా?
కోచింగ్ ఇండస్ట్రీ కూడా అట్లే కోరుకుంటుంది. ఇక్కడ అఖిల్ సార్ చెప్పే విషయం ఏంటంటే ఇంకొంచెం ఎలాబరేట్ చేసి మనం మాట్లాడి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మనం జాయిన్ అయినప్పుడు మా దగ్గర ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఉంది, మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఉంది, అండ్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఆన్సర్ రైటింగు, అండ్ తర్వాత చూసుకుంటే ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్స్ అని ఇలా ఏంటి అంటే ప్రతి విషయం ప్రతి పార్ట్స్గా చేసి కమర్షియల్గా వాళ్ళు అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం మనము అని చెప్పి చాలా క్లియర్గా, అంటే వాళ్ళు ఇచ్చేది ఒకప్పుడు ఏం జరిగేది జిఎస్ ఫౌండేషన్ కోర్స్ మాత్రమే ఉండేది, ఆ ఫౌండేషన్ కోర్సులోనే అన్నీ కలిసి ఉండేది, దాన్ని మళ్ళీ డివైడ్ చేసి దాన్ని ప్రతిదాన్ని కూడా కమర్షియలైజ్ చేశారు అని చెప్పి అఖిల్ గారు ఇంకా డీటెయిల్గా చెప్పడం జరిగింది. టెస్ట్ సిరీస్ కోసం కూడా నా దగ్గరికి రావాలి, ర్యాపిడ్ రివిజన్ కోసం కూడా నా దగ్గరికి రావాలి, తర్వాత వాల్యుయేషన్ కోర్సెస్ కోసం నా దగ్గర రావాలి, లేకపోతే ఇంకేంటి ఆప్షనల్ కోర్సెస్ కోసం కూడా నా దగ్గర రావాలి. ఇట్లా మీరు ఒక ప్రొడక్ట్ అయిపోతున్నారు అండ్ ఆ ప్రొడక్ట్ అనేది మీ ఇంట్రెస్ట్ కాదు, అర్థమైందా? సో మీ ఇంట్రెస్ట్ ఏముండాలి, ఎగ్జామ్ రాయాలి, క్లియర్ చేయాలి, బయటకు వెళ్ళిపోవాలి. బట్ కోచింగ్స్ ఏమనుకుంటాయి, మెజారిటీ ఆఫ్ ద కోచింగ్స్ ఏమనుకుంటాయి, ఈ పిల్లల్ని ఇక్కడనే గుంపులో దింపాలి. ఫౌండేషన్, తర్వాత వాల్యుయేషన్ అంటారు, తర్వాత ర్యాపిడ్ రివిజన్ అంటారు, తర్వాత ప్రిలిమ్స్ అంటారు, తర్వాత మెయిన్స్ టెస్ట్ సిరీస్ అంటారు, తర్వాత ఇంటర్వ్యూ గైడెన్స్ అంటారు, మిమ్మల్ని అందులో తిరుగుతూ ఉంటారు. ఇఫ్ సెలెక్ట్ అవ్వలేదు అనుకోండి, పాత స్టూడెంట్స్కి 30% డిస్కౌంట్ అని పెట్టేసి మళ్ళీ మిమ్మల్ని ప్రొడక్ట్ చేస్తారు. ఒకసారి కోచింగ్ ఇచ్చి మంచిగా వాళ్ళు టీచ్ చేసిన తర్వాత ఎందుకు ఇంకొక ఇయర్ కోచింగ్ కావాల్సి వస్తుంది? ఎందుకు ఆ 1 year ప్రిపరేషన్ టైంలో ఆ స్టూడెంట్ని మంచిగా ప్రిపేర్ చేయలేకపోతున్నారు? అట్లీస్ట్ మొత్తం చెప్తారు, అప్డేషన్స్ అయితే, బట్ ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి కేపబిలిటీ బిల్డ్ చేయాలి కదా, అప్డేట్స్ ఉన్నప్పుడు తనంతలో తను నేర్చుకునేటట్టు ఉండాలి. ఇక్కడ క్యాపబిలిటీ బిల్డ్ చేయాలనే విషయంలో నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. క్యాపబిలిటీ బిల్డ్ చేయడం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ మన రాహుల్ జగన్నాథం గారు చూసుకుంటే ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్స్ క్రాక్ చేశారు. సివిల్స్ క్రాక్ చేసి ఇప్పుడు ఐఆర్ఎస్ పోస్టింగ్ అయితే వచ్చింది రాహుల్ గారికి. అయితే ఇక్కడ ఏంటి అంటే తను ఓన్గా తను బుక్ అనేది నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నారు కరెంట్ అఫైర్స్ సంబంధించి, కానీ ప్రతి నోట్స్ కూడా ఒక్కటే ఫాలో అయ్యాడు. ఫాలో అయిన తర్వాత ఆ కరెంట్ అఫైర్స్ని సొంతంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ సబ్జెక్ట్ కనెక్ట్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం జరిగింది. సేమ్ థింగ్ అఖిల్ సార్ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెజారిటీ ఆఫ్ ద కోచింగ్. బట్ మనం ఏం మిస్టేక్ చేస్తున్నాము, ఇవేమో కోచింగ్ సైడ్ నుంచి సెల్ఫ్ ప్రిపరేషన్ ఎందుకు అవ్వాలి, కోచింగ్ వల్ల ఏం చేస్తున్నారని. బట్ మనం ఏం చేస్తున్నాము, మనం ఒక హార్డ్ మెంటాలిటీ ఫాలో అవుతున్నాం. హార్డ్ మెంటాలిటీ ఏంటంటే మనం తెలంగాణ భాషలో చెప్పుకుంటారు కదా, గొర్రెల్లాగా. అఖిల్ సారు చాలా పొలైట్గా గొర్రెల్లాగా అని చెప్పారు, కానీ వాస్తవానికి కూడా ఒక ఇన్స్టిట్యూట్ అని చెప్పి 200, 300, 350 మంది కూడా ఇన్స్టిట్యూట్లు, కొన్ని ఇన్స్టిట్యూట్లు ఒక బ్యాచ్కి పడుతూ ఉన్నాయి. ఏ విధంగా అంతమందికి అర్థమవుతుంది, ఇది మనం అర్థం చేసుకోవాలి. అఖిల్ సార్ అస్సలు తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు చెప్పేది 100% వాస్తవం. కానీ మీరు ఇంకా చాలా పొలైట్గా అర్థమయ్యే విధంగా చాలామంది ఆస్పిరెంట్స్కి అర్థమయ్యేలా చెప్తున్నారు. డెఫినెట్లీ మీరు చెప్పే ప్రతి మాట చెప్తున్నాను, నేను ఈ వీడియో ప్రతి సెకండ్ కూడా మిస్ కాకుండా నేను చూశాను. ఎందుకు అంటే ఈ విధంగా మాట్లాడే వాళ్ళు నేను 7 సంవత్సరాలు ఇదే చూస్తున్నాను సార్, 7 yearsలో. లేకపోతే నేను చెప్పేది అబద్ధం అంటే ఇలాగా ఇన్స్టిట్యూట్ గురించి, స్టూడెంట్స్ గురించి ఆలోచించి ఒక్క ర్యాంకర్ అన్న ఈ విధంగా మాట్లాడకపోతాడా, మాట్లాడాడేమో ఒక్కసారి వెనకాల చూడండి సార్. నేను చెప్పేది అబద్ధం అంటే ప్రతి స్టూడెంట్ కూడా చెప్తా ఉన్నాను, అర్థం చేసుకోండి. కోచింగ్లో జాయిన్ అవ్వాలి, దెన్ క్వశ్చన్ అడుగుతారు ఏ కోచింగ్ బాగుంటుందని. ఫస్ట్ మీరు అడగాల్సిన క్వశ్చన్, మిమ్మల్ని మీరు అడగాల్సిన క్వశ్చన్, నన్ను అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే అసలు కోచింగ్ ఎందుకు జాయిన్ కావాలి, రిక్వైర్మెంట్ ఏంటి, నేను సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వలేను. సో వాస్తవానికి నిజంగానే చాలామంది సెల్ఫ్గా ముందు కోచింగ్ తీసుకున్నప్పటికీ తర్వాత సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యి కొంత టైం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎక్కువగా సక్సెస్ అయ్యేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ త్వరగా సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది సెల్ఫ్గా ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక విషయం ఇక్కడ ర్యాంక్స్ విషయంలో చూసుకుంటే అది ర్యాంకర్స్ తప్పు లేకపోతే ఇన్స్టిట్యూట్స్ తప్పు అర్థం కావట్లేదు, కానీ మా ర్యాంకర్సే అని విపరీతంగా ప్రమోట్ చేసుకుంటా ఉన్నారు. దీనివల్ల తెలియకుండానే స్టూడెంట్స్ ఓహో ఫలానా వ్యక్తి ఫలానా ఐఏఎస్ లేకపోతే యూపీఎస్ సివిల్స్లో ఐఏఎస్ పోస్ట్ వచ్చిన వ్యక్తి లేకపోతే ఐపీఎస్ పోస్ట్ వచ్చిన వ్యక్తి సో ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాడు, సో అక్కడ జాయిన్ అయితే నాకు కూడా త్వరగా ర్యాంక్ అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చాలా వరకు ఇక్కడ మిస్ గైడెన్స్ అనేది జరుగుతుంది సార్. సో ప్రతి స్టూడెంట్ కూడా ఇది అర్థం చేసుకోవాలి. సారే దీని గురించి ఇంకా డీటెయిల్గా ఎలాబరేట్ చేశారు. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు మన డిగ్రీ స్టార్టింగ్లో ఒక కోర్స్ జాయిన్ అయ్యాను నేను, తర్వాత ఆ కోర్స్ వదిలేసాను, ఎంతో యూజ్ చేసుకున్నాను, నా బీటెక్ అయిపోయింది.
తర్వాత 2-3 అటెంప్ట్స్ ఇచ్చాను, ఫెయిల్ అయ్యాను, కింద 3 సార్లు కింద పడ్డాను. తర్వాత ఒక స్ట్రాటజీస్తో నేను ఎగ్జామ్ క్లియర్ చేశాను. అప్పుడు పెడతాడు ఫేస్, ఈ పర్సన్ మా కోచింగ్ నుంచే కోచింగ్ తీసుకున్నాడు, ఈ పర్సన్కి మేమే ఫౌండేషన్ కోర్స్ ఇచ్చినాము అని అక్కడ పోస్టర్ వేసుకుంటారు. అప్పుడు మీరేం చేస్తారు, అఖిలని ఇక్కడే చదివిండు, సో ఇక్కడ చదివితే ర్యాంక్ అవుతుంది, ర్యాంక్ వస్తుంది. దిస్ ఇస్ రాంగ్. ఓకే. అండ్ ఇంకొకటి, మీరు ఆల్రెడీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తారు, ఎఫ్పిఎస్సీ ఎగ్జామ్స్ రాస్తారు. గుర్తుందా, ప్రిలిమ్స్ ముందు అందరూ ఓపెన్ మాక్ టెస్ట్ పెట్టడం స్టార్ట్ చేశారు. రాశారు? ఎంతమంది రాశారు ఓపెన్ మాక్ టెస్ట్? ప్రిలిమ్స్ ఓపెన్ మాక్ టెస్ట్ జస్ట్ వెయిటింగ్. ఎంతమంది రాశారు? ఒక ప్రిలిమ్సే కాదు, ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2నే కాదు, దీనికి సంబంధించి ఓపెన్ మార్క్ టెస్ట్లని అన్ని ఇన్స్టిట్యూట్స్ యూపీఎస్సీ సివిల్ సంబంధించి కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా జనరల్గా ఎలా ఉంటారు, సో దానికి సంబంధించి ఒక ఫ్రీయే కదా, రాసి ఒక టెస్ట్ ఇస్తే మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది అనే విషయంతో ప్రతి ఒక్క స్టూడెంట్ రాయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దాన్ని ఇన్స్టిట్యూట్స్ ఎలా టర్న్అవుట్ చేస్తాయి అంటే అఖిల్ గారి మాటలను మీరే వినండి. అందరూ రాశారు కదా, రాసినప్పుడు చిన్న మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు కదా, ఏంటి సో అండ్ సో నేమ్, సో అండ్ సో రోల్ నెంబర్ అండ్ సో అండ్ సో. మీకు ర్యాంక్ వచ్చింది అనుకోండి, మీరు కోచింగ్లో జాయిన్ అయినా అవ్వకపోయినా మిమ్మల్ని కౌంట్లో వేసేసుకుంటారు. ఈ పర్సన్ మా ఊరే, ఈ అమ్మాయి మా అమ్మాయి, నేనే కోచింగ్ ఇచ్చిన, నేనే మొత్తం చదివించిన. సో దెన్ అప్పుడు మీ ఫేస్ చూసి ఇంకొకరు వెళ్ళి కోచింగ్ జాయిన్ అయితే వాళ్ళు లాస్ అయినట్ట, లాస్ అవ్వనట్ట, మీరే చెప్పండి. ఓకే. సో యూపీఎస్సీలో కూడా ఇదే అవుతుంది. ఇక్కడ ప్రిలిమ్స్ ఓపెన్ మాక్ టెస్ట్లు ఉంటాయి, రిజిస్టర్ అవుతాం, రాసేస్తాం. తర్వాత మెయిన్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, మనమైతే జాయిన్ అవుతాం. ఒక్కోసారి అసలు వేస్ట్ అనిపిస్తుంది. ఒక్కోసారి ఏం చేస్తారంటే టెస్ట్ సిరీస్ దొరకకపోతే ఏం చేస్తాం, ఏదో దొరికింది కదా రాద్దాంటే బెటర్ క్వాలిటీ ఉంటుందేమో అని అనుకుంటాం. బట్ ఒకసారి రాసాక తెలుస్తుంది వీళ్ళకంటే మంచిగా మా తమ్ముడు కరెక్ట్ చేస్తాడు, 6వ తరగతి చదివేటోడు అని. అప్పుడు ఏం చేస్తాం, వెంటనే మనము ఇంకా వద్దు అని వదిలేస్తాం. స్టిల్ ఆ టెస్ట్ రాసావు కదా, నువ్వు వాళ్ళ స్టూడెంట్. తర్వాత ఇంకేముంటాయి, మాక్ టెస్ట్లు అరేంజ్ చేస్తారు. మాక్ టెస్ట్ ఏంటి, ఆల్మోస్ట్ అందరూ టాపర్లు 5 మార్క్స్ ఇవ్వాలని ట్రై చేస్తారు. డిఫరెంట్ కోచింగ్ ఫస్ట్. ఇక్కడ ఒక విషయం అఖిల్ గారు చెప్పారు, ఇంతవరకు ఒక్క ర్యాంకర్ అన్న ఈ విషయం గురించి మాట్లాడలేదు. ఎందుకంటే వన్స్ ర్యాంక్ వచ్చిన తర్వాత అందరు ఇన్స్టిట్యూట్స్ మీరు రండి అంటారు, తర్వాత అక్కడికి వెళ్ళంగానే అక్కడ మీడియా అంతా ఫోకస్ చేసేసి మా వాళ్ళే అని చెప్తూ ఉంటారు. కానీ ఇంత ఓపెన్గా నిజంగా అఖిల్ గారు ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే, మనం ఇదంతా కూడా ఇంకొక విషయం కూడా ఒక 2-3 యూట్యూబ్ ఫేస్లు, వెల్ నోన్ ఫేస్లు చూసి మీరు వెళ్ళొద్దు, ఆ పాయింట్ కూడా సార్ మాట్లాడారు. ఒకసారి చూడండి అఖిల్ గారి మాటల్లోనే. ఇంతమంది మన రైట్స్ని అడుగుతున్నారు పక్క కోచింగ్ వాళ్ళతో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కోచింగ్లో జాయిన్ అవుతున్నారు, ఎంతమంది అడుగుతున్నారు, సార్ ఈ బిల్డింగ్ సేఫా కాదా, ఒకవేళ ఈ బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే నేను బతుకుతానా చచ్చిపోతాను, సార్ బిల్డింగ్లో కింద స్పేస్ ఉంది కదా, అది పర్మిషన్ తీసుకున్నారా లేదా, ఒకవేళ ఎమర్జెన్సీ వస్తే, ఎర్త్క్వేక్ వస్తే, ఫ్లడ్ వస్తే నేను ఎక్కడి నుంచి బయటకు వెళ్ళాలి, మీరు ఇస్తున్నారు కదా, ఎంత క్వాలిటీ సర్వీస్ ఇస్తున్నారు, మేము ఏ ఫ్యాకల్టీని చూసి జాయిన్ అయ్యాము, ఇప్పుడు మాకు ఏ ఫ్యాకల్టీ చెప్తున్నారు, ఎంతమంది అడుగుతున్నారు. ఈ ఫ్యాకల్టీ విషయంలో నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఫస్ట్ వాళ్ళు పోస్టర్స్, డెమోస్లో కొంతమంది ఫ్యాకల్టీ ఉంటారు, తర్వాత వాళ్ళ దగ్గర పనిచేసే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసే టీమ్ తోటి క్లాసులు చెప్పిస్తూ ఉన్నారు. ఇది ఏ ఇన్స్టిట్యూట్లో జరుగుతుందో చాలామందికి అశోక్ నగర్లో ఉండే వాళ్ళకి తెలుసు ఎలాంటి ఇన్స్టిట్యూట్స్లో జరుగుతుంది అనేది. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దట్, తెలుసుకోండి ఈ విషయాలు. గ్రీవెన్సెస్ ఉంటాయి కదా, గ్రీవెన్సెస్ అంటే మనకు కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైంలో. ఇవన్నీ ప్రాబ్లమ్స్కి ఎంత ఈజీగా సొల్యూషన్ ఇస్తున్నారు, ఎంత ఫాస్ట్గా సొల్యూషన్ ఇస్తున్నారు. ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తామా వాళ్ళని, లేదు. దెన్ రిఫండ్ గురించి ఏమైనా అడుగుతారా, రిఫండ్ పాలసీ నేను మొన్న డిగ్రీ విత్ ఐఏఎస్ సంబంధించి కూడా చెప్పాను. సో ఇక్కడ ప్రిలిమ్స్ జిఎస్ ఫౌండేషన్ కంటే కూడా ఈ రిఫండ్ పాలసీ అనేది డిగ్రీ విత్ ఐఏఎస్, ఎస్పెషల్లీ హైదరాబాద్లో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ ఎక్కువ, ఇప్పుడు మనం కొత్తగా హైదరాబాద్లో కొత్తగా డిగ్రీ విత్ ఐఏఎస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అయితే డెఫినెట్లీ వాళ్ళు ఎంతో కొంత ఖచ్చితంగా 3 years కంప్లీట్ ప్రాపర్గా చేసేదానికి ఛాన్స్ ఉంది. విజయవాడ అయినా, హైదరాబాద్ లేకపోతే వైజాగ్ ఎక్కడైనా కానీ జాయిన్ అయ్యేటప్పుడు రిఫండ్ గురించి అడగాలి. మీరు 1 year తర్వాత మనం మారాలనుకోండి, అట్రిషన్ రేట్ చాలా ఉంది. జనరల్ డిగ్రీ కోసం మనకు ఫీలింగ్ రావచ్చు, లేకపోతే మనమే అక్కడ అర్థం కాకపోవచ్చు, లేకపోతే మనం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ జిఎస్ ఫౌండేషన్ కోర్సే తీసుకోవచ్చు. రిఫండ్ పాలసీ ఏంటి? రిఫండ్ పాలసీ అంటే వారం రోజులు తిరిగి ఇచ్చేస్తాం, 10 రోజులు తిరిగి ఇచ్చేస్తాం కాదు. ఫస్ట్ మనం ఒక ఫ్యాకల్టీస్ ఒక లిస్ట్ ఇస్తారు కదా, ఒక షెడ్యూల్ ఇస్తారు కదా, ఆ షెడ్యూల్ ప్రకారం ఫాలో అవుతున్నారా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. జాయిన్ అయినప్పుడే ఐఎమ్ టెల్లింగ్ యూ, మీకు కన్జ్యూమర్గా రైట్ ఉంది, క్లియర్గా వాళ్ళు కూడా మెన్షన్ చేయాలి. సార్ ఒకవేళ మేము మీ సర్వీసెస్తో డిస్సాటిస్ఫైడ్ అయితే
మాకు రిఫండ్ ఏ కేసెస్లో ఇస్తారు, ఎంత ఇస్తారు, ఎంత పీరియడ్ ఆఫ్ టైంలో ఇస్తారు? యాజ్ ఏ కన్జ్యూమర్గా అడుగుతున్నా, మీరు మీ రిఫండ్ పాలసీ ఏంటి చెప్పండి. సో ఈ రిఫండ్ పాలసీ విషయంలో వాయిస్ రైజ్ చేయగలిగితే క్వాలిటీ ఆఫ్ కోచింగ్ కూడా పెరుగుతుంది 100%. అంటే జనరల్గా ఈ రిఫండ్ పాలసీ అనేది చాలామందికి తెలియదు. వన్స్ డబ్బులు కట్టిన తర్వాత వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా 99% ఇన్స్టిట్యూట్స్ రిఫండ్ ఇయ్యరు. 30 తిప్పలు పెడతారు. వాళ్ళు అంత క్లాస్ అయింది, ఇంత క్లాస్ అయింది, మేము ఎందుకు ఇస్తాము రిఫండ్, ఇవ్వము, మీకు ఇష్టమైతే ఆన్లైన్ వినండి, ఇలా ఉంటుందన్నమాట. వెళ్తాం, జాయిన్ అవుతాం, ప్రిపేర్ అవుతాం, మధ్యలో సార్ లేకపోతే అదే తిట్టుకుంటాము అని బయటకు వచ్చేస్తాం. మీరు కన్జ్యూమర్, మీకు చాలా రైట్స్ ఉన్నాయి. ఇఫ్ కావాలంటే మీకు కింద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లింక్ పెట్టేస్తాను, ఒకసారి చదువుకోండి. కన్జ్యూమర్ యాక్ట్ అంటున్నారు. ఈ కన్జ్యూమర్ యాక్ట్ కింద చాలామంది ర్యాంక్సే ఫేక్ ర్యాంక్స్ ప్రొవైడ్ చేయాలి. అంటే వాళ్ళకు రాని ర్యాంక్స్ వచ్చినట్టు చూపించుకుంటా ఉన్నారు కొంతమంది అయితే. ఇంకొంతమంది అయితే కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే దీనికి సంబంధించి క్లియర్గా ర్యాంక్సే మొత్తం మిస్లీడింగ్, అంటే చిన్న చిన్న అక్షరాలతో పెడతారు. ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ మా దగ్గర తీసుకున్నారు అని చెప్పి పెద్ద అక్షరాలతో హిస్టరీ క్రియేట్ చేసామంటారు. బట్ ఐ అండర్స్టాండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే కోచింగ్ ఇస్ సచ్ అ బిగ్ ఇండస్ట్రీ. 100, 200, 300, 400 కోర్స్ ఉంది. 400 కోర్స్ ఇండస్ట్రీ. 400 కోర్స్ కాదు అఖిల్ సార్, ఇక్కడ కొన్ని వేల కోట్లు అని చెప్తాను నేను. అంటే మనం హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ తిరుగుంటారు, నేను కూడా తిరుగుతూ ఉన్నాను. సో 400-500 కోట్లు కాదు, కొన్ని వేల కోట్ల బిజినెస్ ఇది. మీరు ఒక చిన్న ఆస్పిరెంట్ ఎంత పే చేస్తారు? 1 lakh, 2 lakhs. సో మనం ఎంత చిన్న వాళ్ళం. బట్ వన్స్ క్యూములేటివ్గా మనందరం కలిసి యాజ్ దిస్ వన్ లైక్ ఏంటి, ఒక యూనిటీగా, ఒక స్టూడెంట్స్ యూనిటీగా ఎప్పుడైతే అడగడం స్టార్ట్ చేస్తామో అప్పుడు చేంజ్ రావడం స్టార్ట్ అవుతుంది. నేను చెప్పట్లేదు ఇప్పుడు మీరు వెళ్ళి అడగానే వాళ్ళు రిఫండ్ ఇచ్చేస్తారు, చేంజ్ అయిపోతారు, ఈ వీడియో చూసి అమ్మ చేంజ్ అయిపోతుంది అని అనట్లేదు. ఇట్ వోంట్ హ్యాపెన్. రియాలిటీ ఏంటి, మనం ఎప్పటివరకు అయితే అడగమో అప్పటివరకు చేంజ్ స్టార్ట్ అవ్వదు. రైట్? సో దట్స్ ద వన్. అండ్ వెరీ అన్ఫార్చునేట్, నేను ఎందుకు రెస్పాండ్ అవ్వలేదంటే యాజ్ అ పబ్లిక్ సర్వెంట్గా అందరూ రెస్పాండ్ అవ్వకూడదు. ఎట్ వన్ మోర్ పాయింట్ ఆఫ్ టైం నాకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఎందుకంటే ఐ పార్ట్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ కదా, అండ్ ఇన్సిడెంట్ అయింది కూడా ఢిల్లీ పోలీసే ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సో కామెంట్ చేయలేము. బట్ ఏదైతే ఇన్సిడెంట్ అయిందో ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ప్రొటెస్ట్లు అవుతున్నాయి టు క్లెయిమ్ వాట్ కంపెన్సేషన్ ఇస్ అ వెరీ స్మాల్ పార్ట్. బట్ స్టూడెంట్ రైట్స్ కోసం, స్టూడెంట్ రైట్స్ ఏంటి, మీకు ఇంకేదో చేయాల్సిన పని లేదు. సేఫ్ బిల్డింగ్, సేఫ్ క్లాసెస్, క్వాలిటీ గ్రీవెన్స్ స్టేటస్ అండ్ గుడ్ ప్రొడక్టివ్ అండి. మేము పెట్టే 2 lakhs మాకు న్యాయం చేయండి, ఇవి అడుగుతున్నారు. ఇంత చిన్నవి మనం ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుందంటే మనం ఎంత వీక్ లింక్ అయిపోయామో ఈ కోచింగ్ ఇండస్ట్రీలో చూసుకోండి. ఓకే, నెక్స్ట్ అంత చెప్పేశాను. బట్ ఎట్ ద సేమ్ టైం అందరూ సెల్ఫ్ ప్రిపేర్ అవ్వలేదు. కొందరికి కోచింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, కొంతవరకు రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇఫ్ మీకు కనుక మీరు ఫస్ట్ క్వశ్చన్ థింక్ చేశారు కదా, అసలు ఈ టీచర్స్లో ప్రొఫైల్ ఏంటి, వీళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు? ఈ ఫ్యాకల్టీ విషయమే నేను చాలా క్లియర్గా, మీరు ఇన్స్టిట్యూట్లో అదిగో వీళ్ళందరూ మా యూపీఎస్సీ ఫ్యాకల్టీ అని చెప్పడం కాదు, ఆ యూపీఎస్సీ ఫ్యాకల్టీ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి. నేను నా బాధ ఏంటంటే కొంతమంది కనీసం ప్రిలిమ్స్ క్లియర్ చేయనివ్వరు. వాళ్ళు ఒక్కసారి ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఏదో మామూలు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఫ్యాకల్టీ చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఇక అది మనం ఇంకా ఇన్డెప్త్కి వెళ్ళొద్దు, బట్ స్టిల్ ఫ్యాకల్టీ అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఫ్యాకల్టీ అనట్లేదు నేను. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఈ దీనికి సంబంధించిన ఈ ఎగ్జామ్ సంబంధించిన అవేర్నెస్ ఎంత ఉంది, ఎక్కడెక్కడ పనిచేశారు, 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ ఇన్ డీటెయిల్గా మీరు తెలుసుకోవాల్సిన ఫ్యాకల్టీ ప్రొఫైల్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చివరిదాకా ఉంటారో లేదో కూడా మనకు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఎగ్జామ్ పైన ఎంత అవేర్నెస్ ఉంది. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఎవరైతే క్లియర్ అవుతారో వాళ్ళే చెప్పాలి, ఎవరైతే 4-6 ఫిలిమ్స్ వెళ్ళినాడు టీచ్ చేయొద్దు అని అట్లేం లేదు. బట్ ఆయనకి ఎగ్జామ్ పైన అవేర్నెస్ ఎంత ఉంది, ఆయనకి ఎగ్జామ్ పైన ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది, మనకు ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఎంత ట్రాన్స్మిట్ చేయగలుగుతాడు, ఇవన్నీ చూసుకోవాలి. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ ఏమైతే టీచర్స్తో అంటే, మీరు జాయిన్ అయినప్పుడు టీచర్స్ బాగానే ఉంటారు, 1 month చెప్తారు, 1.5 months చెప్తారు, సడన్గా టీచర్ కనిపించారు, వేరే ఫ్యాకల్టీ వచ్చేస్తారు. అడిగితేనేమో సార్ వెళ్ళిపోయిందమ్మా మేమేం చేయాలంటారు. బట్ మీరు జాయిన్ అయిందా ఫ్యాకల్టీ కోసం, ఇప్పుడు మీరేం చేస్తారు? సో దిస్ ఈస్ వన్ పాయింట్. ఇఫ్ యూ కెన్ ఫైట్, ఇఫ్ యూ కెన్ ఆస్క్, ఇఫ్ ఫ్యాకల్టీ చేంజ్ అయింది అనుకోండి, దట్ షుడ్ బి ద కండిషన్ ఫర్ రిఫండ్. ఒకవేళ ఫ్యాకల్టీ చేంజ్ అయింది అనుకోండి, మేము రిఫండ్ ఇస్తాము అనే ఒక కండిషన్ ఉండేంత వరకు ఈ గొడవ అయిపోదు. ఓకే, తర్వాత క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఎంత ఉంది. ఓకే, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఎంత ఉంది. ఒక ప్రాబ్లం ఏంటంటే
చాలా ఫ్యాకల్టీ చాలా పాజిటివ్ ఉంటారు, గుడ్ ఉంటారు. ఇంకా ఇన్ డెప్త్గా చాలా విషయాలు అయితే షేర్ చేశారు. లైక్ ఒక 2-3 యూట్యూబ్ వెల్ నోన్ వీడియోస్ చూసేసి, వెల్ నోన్ పర్సన్ చూసేసి మీరు వెళ్ళి జాయిన్ అవ్వద్దు. ఎక్కడ చూసినా ఎస్పెషల్లీ కొంతమంది ఉన్నారు, ఇంటర్వ్యూస్ చూస్తే వీళ్ళే కనిపిస్తారు, క్లాసుల్లో చూస్తే వీళ్ళే కనిపిస్తారు, ర్యాంకర్స్ చూస్తే వీళ్ళే కనిపిస్తారు, టెస్ట్ సిరీస్ అని వీళ్ళే వీడియో చేస్తారు, బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళే చేస్తారు, పర్సనల్ మెంటర్షిప్ వీళ్ళే ఇస్తారు, అన్నీ వీళ్ళే చేస్తారు. కానీ ఇన్ని చోట్ల ఉన్న వాళ్ళు క్లాసులు ఎప్పుడు ఉంటారు? అండ్ ఇలా కోచింగ్ సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ కోచింగ్ జాయిన్ అవ్వాలనుకుంటే సిలబస్ ఎంత కవర్ అయింది, ప్రీవియస్ స్టూడెంట్స్ని అడిగి తెలుసుకోండి, తప్పేం లేదు కదా. ఒకవేళ ర్యాంక్స్ వచ్చి ఉంటే మీ దగ్గర ప్రిలిమ్స్గా మెయిన్స్ ఎవరు తీసుకున్నారు, ఇలా ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్క పాయింట్ అఖిల్ గారు చెప్పారు. నేను ప్రతి ఒక్క పాయింట్ని ఇంకా ఎలాబొరేట్ చేసి మీ ముందుకు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తాను. అండ్ థ్యాంక్ యూ సార్. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే 7-8 సంవత్సరాల నుంచి ఉన్నాను. అంతకుముందు ఎప్పుడూ కూడా ఏ ర్యాంకరు, ఏ యూపీఎస్సీ టాపరు ర్యాంక్ వచ్చిన తర్వాత వాళ్ళు పడ్డ కష్టాలు, తర్వాత అప్కమింగ్ ఆస్పిరెంట్స్ పడకూడదు అనే ఒక మంచి సదుద్దేశంతో ఇంత డీటెయిల్గా ఎవ్వరూ కూడా మాట్లాడలేదు సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ గారు. ఒకవేళ ఫ్యూచర్లో మిమ్మల్ని కలిసే అవకాశం వస్తే ఖచ్చితంగా నేను డెఫినెట్లీ ఐ ఫీల్ సో హ్యాపీ అబౌట్ దట్. అవకాశం ఉంటే చూడండి. నేనైతే ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు మెసేజ్ చేయడం జరిగింది. అండ్ నేను రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళందరికీ అఖిల్ సార్ నెంబరు ఉంటే ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాను, నాకైతే దొరకలేదు. అండ్ ఒకవేళ అవకాశం ఉంటే మీతో పర్సనల్గా ఒక 10 నిమిషాలు నాకు టైం ఇవ్వగలిగితే, ఒక 10-15 minutes, ఇట్ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ సార్. ఇది ప్రతి ఒక్క స్టూడెంటు ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. అఖిల్ సార్ ఇంకా ఫ్రీగా కోచింగ్ ఎలా చేస్తారు, ఫ్రీగా కోచింగ్ ఎలా చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రతి ఒక్క టిప్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అఖిల్ బుద్ధి IAS. ఓకే, దీనికి సంబంధించిన ఆ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ ఫాలో. ప్రతి ఒక్క యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఫాలో అవ్వండి. ఇంత ఎలాబరేట్గా, ఇంత ఓపెన్గా ఎవ్వరూ చెప్పట్లేదు. మనం కూడా సార్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఎంకరేజ్ చేయడం అంటే మనం ఏదో చేయడం కాదు, మన సార్ను ఫాలో అవుతూ ఎక్కువ ఎంగేజ్మెంటు ప్రతి ఒక్క తెలుగు వాడికి, ప్రతి ఒక్క తెలుగు యూపీఎస్సీ ఆస్పిరెంట్కి యూస్ఫుల్ అవుతుంది. ఇలాంటి పర్సన్ని మనం ఎంత జనాల్లోకి తీసుకెళ్ళి, ఎంత ఫేము మన ఆల్రెడీ సార్కి చాలా ఫేమ్ ఉంది, కానీ ఇంకా మన జనాల నుంచి, స్టూడెంట్స్ నుంచి సపోర్ట్ సార్కు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.